ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। పెండింగ్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరుపట్నం కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలిపి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేట్ కి అందజేశారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మానుకోట జిల్లా కమిటీ సభ్యుడు ఎండి అమీర్ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సంయుక్తంగా మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ ను గత 4 సంవత్సరాల నుండి విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యం వారు క్లాసులు నిర్వహించకపోవడంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్లను విడుదల చేసి పేద విద్యార్థులకు ఆదుకోవాలని అన్నారు। కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు। ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తున్నాము। ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,200 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం జరిగింది। తక్షణమే యొక్క స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా ఒక క్యాంపు కార్యాలయం ముట్టడించడం జరిగింది। గత 3-4 రోజుల నుంచి దున్నపోతులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా గత మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది। కానీ ఇంతవరకు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయకుండా ఒక దున్నపోతు పైన వర్షం కురిసినటువంటి ప్రవర్తిస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం। తక్షణమే యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఒక స్పందించి ఒక మన స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలి। ఎందుకంటే విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్ల ద్వారానే ప్రైవేట్ యాజమాన్యాలైనా అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో చేసేటువంటి విద్యార్థులు స్కాలర్షిప్ల పైన ఆధారపడి ఉంటారు। కాబట్టి తక్షణమే యొక్క స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలి। ఈ యొక్క స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల పైన విజిలెన్స్ దాడులను ఈరోజు నిర్వహిస్తుంది। ఒక విజిలెన్స్ దాడులకు మేము వ్యతిరేకంగా ఈరోజు పోరాడుతున్నాం। ఎందుకంటే విజిలెన్స్ దాడులు నిర్వహించండి, కానీ యొక్క స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీ యొక్క విజిలెన్స్ దాడులను నిర్వహించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం। రానున్న రోజుల్లో రేపు మంత్రుల కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం। తక్షణమే యొక్క స్కాలర్షిప్లను రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఏకం చేసి మేము పోరాడతామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। జూనియర్ కాలేజెస్కి స్కాలర్షిప్స్ రాక దాదాపు 4-5 సంవత్సరాలు అవుతున్నది। అలాగే స్కాలర్షిప్స్ రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు। మేము కోరుకునేది ఏంటంటే స్కాలర్షిప్స్ విడుదల చేయాలనేసి మేము ఈ ముట్టడి చేయడం జరిగింది। ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు। అట్లాంటివి జరగకుండా మాకు స్కాలర్షిప్స్ విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం। ఇలాగే సాగితే మాత్రం మళ్ళీ మేము ముట్టడి చేయడానికి కూడా మేము వెనకాడమని మా ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది। వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు స్కాలర్షిప్స్ రావాలనేసి అందరినీ కోరుకుంటున్నాం। ఎమ్మెల్యే గారు మమ్మల్ని స్వీకరించి స్కాలర్షిప్స్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం। ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం, మాకు స్కాలర్షిప్లు కావాలి। పేద ప్రజలందరూ ఇబ్బంది పడుతుర్రు కాబట్టి కొంచెం దయచేసి స్కాలర్షిప్లు ఇవ్వగలరని కోరుకుంటున్నాను। నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను। నాకు స్కాలర్షిప్ రాక దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది। ఈ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ విడుదల చేస్తే మేము మంచిగా చదువుకుంటామని। నా పేరు సాయి చరణ్, నేను సమత కాలేజ్ చదువుతున్నాను। ఈ స్కాలర్షిప్ పడలేదు, గత 4-5 సంవత్సరాల నుంచి పడతలేదు। వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతున్నాను। నా పేరు వంశీ, శ్రీ వెంకటేశ్వర కాలేజీ చాలా ఇబ్బంది అవుతుంది। స్కాలర్షిప్ పడక ప్రభుత్వాన్ని స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాను। సెకండ్ ఇయర్ చదువుతున్నా, దాదాపు 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రావట్లేదు। ఇలా మా పేద ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాను। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.